అడుక్కున్నాడు, నాకు ఒక్కసారి కొట్టేసి గెలిపిరా, ఒక్కసారి ఒక్క ఛాన్స్ అని పవన్ కళ్యాణ్. ఒక్క ఛాన్స్ ఇస్తే ఆడవాళ్ళ తలరాతలు మార్చేస్తా, కనిపించకుండా పోయిన 30,000 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చేస్తా, తర్వాత మన వాలంటీర్లు నా అక్క చెల్లెళ్ళు అందరినీ 10,000 పెంచి మిమ్మల్ని అందరినీ దీవిస్తా అన్నాడు. సుగాలి ప్రీతి పేరు చెప్పుకొని సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి కన్నీళ్లతో గెలిచిన పవన్ కళ్యాణ్ ఈరోజు అదే సుగాలి ప్రీతి తల్లి కన్నీళ్లు పెడుతున్నా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆ కుటుంబానికి న్యాయం చేయకుండా మోసం చేసిన వ్యక్తి. తెలుగుదేశంలో జరిగిన ఇష్యూని, సుగాలి ప్రీతి ఇష్యూని మన ప్రభుత్వంలో తీసుకొచ్చి అంత ఇష్యూ చేశాడు. ఆ కుటుంబానికి జగనన్న న్యాయం చేశాడు, కానీ పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేదు. 30,000 మంది కనిపించకుండా పోయారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని చెప్పిన వ్యక్తి 20 నెలలు అవుతుంటే 30,000 మంది కాదు 30 మందిని కూడా తీసుకురాలేదు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ పని చేయట్లేదా అని అడుగుతున్నా.